యాక్చువల్గా శ్రేష్ఠ గారి బర్త్డే కదా, మేము షాపింగ్ కోసం అని వచ్చాము. వెబ్సైట్కి వచ్చాను అనమాట. ఏం షాపింగ్ చేస్తుందో ఏంటో చూపిస్తా. ఆ వీడియో మొత్తం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. శ్రేష్ఠ గారి షాపింగ్ అంటే మామూలుగా ఉండదు మరి. అంత లేదులే కానీ ఊరికే అట్లా అట్లా. హాయ్ చెప్పు. ఈ షాపింగ్ బ్లాగ్, బర్త్డే షాపింగ్ బ్లాగ్ ఇది. Hi guys. We came for shopping. Hi guys. Today we came for shopping for my birthday, guys. నాకు ఇక్కడ ఇంకా ఏం నచ్చలేదు. ఫస్ట్ టైం అనుకుంటా కదా శ్రేష్ఠ రేపు బర్త్డే అంటే ఇవాళ తీసుకోవడం. నాకు ఇవాళ అసలు ఇంట్రెస్ట్ లేదు గైస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను, అందుకనే ఇవాళ చేస్తున్నాను. కానీ నేనే, ఎందుకంటే దానికి ఇంటర్కి వచ్చింది కదా, ఫ్రెండ్స్తో కొంచెం సెలబ్రేట్ చేయాలని ఉంటుంది కదా పిల్లలకి. ఇదేదో బాగుంది సాయిలు. ఫ్రాక్. వీ కేమ్ ఫర్ ఫ్రాక్. మార్నింగ్ వేసుకో సాయిలు. ఇది టాప్ ఇది. టాపా కుర్తీయా ఫ్రాకా? ఫ్రాక్ అన్నా వద్దులే సాయిలు, వేరే కలర్ తీసుకున్నాం. అదే సాయిలు అదిగో అక్కడ బ్లాక్ ఉంది చూడొచ్చు. బాడీ కన్నా అదిగో బ్లాక్ ఉంది చూడు. బ్లాక్ ఉంటే సరిపోతా, బాగుందా లేదా చూద్దాం, అదే దగ్గరకు వస్తే కదా తెలుస్తుంది. అటు వెళ్తాం. ఇక్కడ ఉంటాయా గైస్? ఇదే బాడీ కాన్. ఇదే ఏది? ఇదా ఇదా వాళ్ళమ్మో. అది అంటే ఇది కాదు, ఇలా అలా ఉండదు మరి. అరే అలా నేనే వేసుకుంటా. ఇది బాగుంది కదా. ఏది? ఇలా తీసుకోమాము. పార్టీ వేర్ కాదు, పార్టీ వేర్. టైం లేకపోతే దొరకవు నాన్న, అందుకే నేను ఇది చూడు, ఇది చూడు. ఏమి స్లీవ్లెస్ అన్నా? ఇక్కడ ఏదో బ్లాక్ ఉంది చూడు. చిబ్బద్ది చూడు. ఇది బాగుంది అమ్ము. అది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. అది బాడీ కానేనే. ఇది కూడా బాగుంది చూడు. దాంట్లో అంటే ఫైల్ దీంట్లో కూడా తీసుకో. ట్రై చేస్తా. తీసుకో తీసుకో. వైట్ బోటం వేసుకుంటే బాగుంటుంది. వైట్ అట్లా ఇది చూడు. నాట్ మై టైప్. ఇది నాట్ మై టైప్. అబ్బాయి క్లాత్ ఎంత హాయిగా ఉందే చూడు. క్లాత్ హాయిగా ఉంది. ఇట్స్ బర్త్డే, వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఫ్రాన్స్కి వేసుకుంటారు ఓల్డ్ మనీ టైప్. ఫైల్ అది బాగుంది చూడు అక్కడ. బ్లూవా? బాగాలేదా అది? ఇంకా చిన్నపిల్ల అనుకున్నావా? బ్లూ, లైట్ బ్లూ, స్కై. గట్టి మాట్లాడి. చిన్నపిల్లనా? స్కై బ్లూ, లైట్ బ్లూ. ఇంకా అన్ని బ్లాకేనా పెద్ద పిల్లలు అయితే? అలా కాదు, మంచి క్లాసిక్ కలర్. ఫోటో తీస్తా. ఒక ఫోటోలో మంచిగా. ఇది చూడు బంగారం. యాక్చువల్లీ బర్త్డే కోసం ఫ్రాక్స్ అలాంటివి. మస్తు
నీ సైజేనా? ఏమ్మా ఎల్స్ ఎమ్మ పెద్దది అయిపోతుంది, లూజ్ అయిపోతుంది. అన్నా ఎస్ తీసు. ఎస్ లేదా? ఫస్ట్ పేర్స్ గా తీసుకొని చాలు, ఇదేదో బాగుంది. అమ్మా మా- నైట్ డ్రెస్ కాదు, బర్త్డే డ్రెస్. నేను వేసుకోకూడదా? ఇది నైట్ డ్రెస్ కాదు. నేను బర్త్డేకి నేను కూడా తీసుకున్నాను. నేనేం వేసుకోవాలి? వేసుకోవాలి ఉంది నిజంగా. మేడం వి కేమ్ ఫర్ డ్రెస్సెస్. గట్టిగా మాట్లాడు. పబ్లిక్లో గట్టిగా మాట్లాడకూడదు గైస్. సరే. హాష్. ఇప్పుడు అది తీసుకున్నావు బ్లాక్ది, దాని కింద ఏం వేసుకుంటావు? ఒకటి ప్యాంట్ తీసాను, ఇంకొక ప్యాంట్ తీస్తాను గైస్. ఐ మ్యాచ్. ఇంతకుముందు నేను ఏది చెప్తే అది తీసుకునేది, ఇప్పుడు అంతా ఆమె ఇష్టమే. ఇక్కడ ఉన్నాయి చూడు శ్రేష్ఠ, ఇది కదా ఇక్కడ ఉంది. ఇట్ ఈస్ అ షర్ట్ శ్రేష్. ఐ వాంట్ ఎ బాడీ కాన్ శ్రేష్. ఇంకేంది బాడీ కాన్? ఒకటి తీసుకున్నావుగా, ఇది బాడీ కాన్. బాగుంది కదా? అబ్బా నా సైజ్ కాదు. ఎందుకు? దీంట్లో ఎస్ లేదా? ఎస్ ఆర్ ఎం. ఏమున్నాయి? ఎల్ ఎక్స్ఎల్. ఇది సరిపోతుంది నాన్న నీకు, తీసుకో. లూజ్ అయిపోతుంది. లేదు లేదు, సరిపోతుంది. ఎం అంటది, ఎస్ అంటది. కొన్ని కొన్ని ఎమ్ ఉంటాయి, కొన్ని కొన్ని ఎస్ ఉంటాయి. నెక్స్ట్ టైం ఐ కమ్ అండ్ ఐ టేక్ దిస్. తీసుకో. ఎందుకు? ఎంత ఉందో చూడు. అది 500 కాదు నాన్న. చూడు చాలా ఎంత హార్డ్ ఉందో. బడ్జెట్. డజంట్ హ్యావ్ ట్యాగ్ గైస్. ట్యాగ్ లేదు గైస్. ఎంత ఉందో చూడే. ట్యాగ్ లేదు మా అంటుంటే. ఉంటుంది చూడు, నన్ను పిలు. లీవ్ ఇట్. నో నో నో. వద్దా? శైలి ఇదిగో ఈ బ్లాక్ తీసుకో శైలి, ఇది ఓ వా. తీసుకొని ఆ జాకెట్ వేసుకో. ఏ ఓల్ దీనిపైన వెరీ స్మాల్ సైజ్. ఎం. ఎమ్మా ఎస్ లేదా? ఎస్ వద్దు, ఎంఏ తీసుకుంటా. ఇలా మళ్ళీ ఆమె నువ్వు ఇందాక చూపించావు కదా జాకెట్ లాగా, అది వేసుకో. గైస్ అమ్మ ఇది సరిపోతుంది మమ్మ. ఎమ్మ కావాలనుకుంటున్నా. ఎంఏ కావాలి, చాలా టైట్ అవుతుంది. ఇది తీసుకోమా. ఇది తీసుకొని కింద గ్రే కలర్ జీన్ వేసుకోవాలి. అదే కింద. ఇది ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ కట్టు లాగా వస్తుంది, బాగుంటుంది. ఇది కనిపించదు. అవును, ప్యాంట్ లోపల ప్యాంట్, కానీ ఎందుకు అట్లా? ఇక్కడ కట్టు లాగా వస్తుంది, ఆ షేప్ రావడానికి. ఓకే, షర్ట్ లాగా లీవ్ లాగా కాకుండా షర్ట్ లాడానికి. ఇంకా మనం అంత పెద్ద అవ్వలేదు మాము. నువ్వు ఇంకా చిన్న పిల్లవి. లెహంగా వేసుకున్నప్పుడు లేదా? లెహంగా వేసుకున్నా వేసుకున్నా ఓకే, కానీ ఇప్పుడు మనం అంత పాష్లోకి ఇంకా వెళ్ళలే. 799 అంట. తీసుకునే పని. పదండి కదా. ఫస్ట్ అవి ట్రైల్ వేసి చూపించు. ఇంకా క్లాత్ అయితే ఎంత హాయిగా ఉందో తెలుసా. అబ్బా ప్రశాంతంగా ఉంది. ఇదిగో ఈ ఇది తీసుకో. ఇప్పుడు నాకు ఇవన్నీ నచ్చితే అన్నీ నచ్చితే నేను బయట వెళ్ళిపోతాను. మమ్మీ ఇట్లాంటి డంగ్రీ తీసుకొని. మా అమ్మ చిన్నపిల్లది కాదన్నమాట. ఇంత పెద్ద చిన్నపిల్లలకు ఉంటాయని. అంటే బర్త్డేకి బర్త్డేకి వేసుకోకూడదా? ఈ ప్యాంట్ ఒకటి జస్ట్ ఒక డ్రెస్ కింద వేసుకోవడం. ఎస్ సైజ్ 28. 30 అంటే ఇది 28 కాదు అది. ఇది 20. ఒక్కొక్కటి వేసుకొచ్చి చూపించు.
వేసుకోవాలంటే బద్ధకం. నువ్వు చూస్తాను, నేనేం చూడండి నీకోసం వెయిట్ చేస్తా. అంటే చూస్తాను అంటే వీడియో తీస్తాను. వీడియో తీస్తా అన్నా మమ్మ. ఇవన్నీ ఎంత బాగున్నాయి మమ్మ. నీ బర్త్డేకి వేసుకున్నాను. బర్త్డే కాదులే నాన్న, బాగున్నాయి అంటే బర్త్డేకేనా తీసుకోనా. ఇప్పుడు మనము ఎందుకు వచ్చాం బర్త్డే కోసం? ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్తే ఎలా ఉంటుంది? బర్త్డేకి తీసుకోమన్నట్టే ఉంటుంది. అమ్మలు అట్లా చెప్తే నాన్న ఇది ఎంత బాగుంది నాన్న అంటే ఇంకా బర్త్డే ఇప్పుడు ఇది ఎంత బాగుంది, ఇది ట్రై చేయొచ్చా? ఇది వస్తుంది వద్దు, కానీ బాగాలే గలీజ్ ఉంది ఇది. బాగుంటే నేనే చెప్పాను సార్లు తీసుకోరా అని. బాగాలేదు కాబట్టి చెప్పదు. అడుగు అక్కడ అనుకుంటా, అడుగు అక్కడ ఎవరు ముందు. ఒక ఎక్కడ ట్రైన్ ఓకే బాయ్. ఇది చూసి చెప్పు బాయ్. ఇటు వచ్చి చెప్పు కొత్తది ఇచ్చు. ఇక్కడ యాక్చువల్గా శ్రేష్ఠకి బ్లేజర్ తీసుకున్నాం కదా, అది సైజ్ సరిపోలేదు అంటే పెద్దదైంది. సో స్మాల్ సైజ్ తీసుకోవడానికి వెళ్తున్నా. సో బాగుందో లేదో చూసి చెప్పండి. హలో మార్చేసుకున్నావా డ్రెస్? టీ కలిపి గైస్ దిస్ ఇస్ అవుట్ఫిట్ నెంబర్ 3. ఇది నాకు నచ్చింది గైస్. సైజ్ అది బాడీ కాన్ సేమ్ ఉంది కాకపోతే ఇది ఇది ఒక్కటి తీసుకో చెప్తా. ఇదిను ఇందాక ఫస్ట్ వేసుకున్నావు చూడు బ్రౌన్ ఇదా ఇప్పుడు వేసుకుని వస్తాను. ఫన్ ఇది బాగుంది సార్. ఇది బర్త్డేకి పక్క బాగుంటుంది. ఒకసారి జరుపు మొత్తం చూసుకో. బాగుంది కదా ఇది ప్యాంట్. ఇంకా కానీ ఇదే ఉంది 28 లాస్ట్. అది మస్తుంది. చూసానా 26 ఉందేమో. పైకి వచ్చాను, నాకేమన్నా ఒక టాప్ నచ్చుతుందేమో. నేను కూడా ఒక బర్త్డే బేబీ వాళ్ళ మామ్ని కదా, నేను కూడా ఒక కొత్త డ్రెస్ వేసుకోవాలి. గాయస్ మా అమ్మ షాపింగ్ చేస్తుంది గాయస్. నా షాపింగ్ పక్కన పెట్టేసి నాది అయిపోయింది బట్ స్టిల్ ఇది బాగుంది అని అంటున్నాను. షీఈ్ నాట్ లిసనింగ్. దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఓకే. అంటే నాకు ఆ ప్రింట్ నచ్చింది. ప్రతిసారి వచ్చినప్పుడు అదే చూస్తున్నా. నాకేమంతా అది అది బాగుందా? ఇది బ్లాక్ అండ్ వైట్ వచ్చిందా? అది బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవాలి. బర్త్డే పార్టీస్కి బాగుంటుందా? బాగుంటుంది యాక్చువల్లీ, బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ బాగుంటుందా లేదా అని. ఇదా నువ్వు అనింది? ఇదా? ఇది బాగుంది, నేను అది అనుకుంటున్నా.
వేసుకొని చూస్తే తెలుస్తుంది అమ్మా ఎట్లుంటుంది అని. దానికి ఉన్నది చూస్తే నీకేం అర్థమవుతుంది? గైస్ మీరే చెప్పండి, వేసుకొని చూస్తే వీల్ అండర్స్టాండ్ లైక్ హౌ ఇట్ ఇస్. వేసుకోకుండా దాంతో ఇలా చూస్తే మనకేం అర్థమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చెప్పులు చెప్పావు చెప్పు. బర్త్డే షాపింగ్ అయిపోయిందా? Yes guys, finished with the birthday shopping guys. Went over the budget guys.